శ్రీ విష్ణు, యంగ్ హీరో శ్రీ విష్ణు ఫుల్ జోష్ మీద ఉన్నారు. వారం గ్యాప్లో ఆయన నటించిన 2 సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నారు. అందులో మొదటిదైన హిలేరియస్ జాయైడ్, విష్ణు విన్యాసం తో ఆయన ప్రేక్షకులని పలకరించబోతున్నారు. యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై సుమంత్ నాయుడుజీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్కు శ్రీ విష్ణు స్ట్రాంగ్ ఝలక్ ఇచ్చారు. చిరంజీవి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఈ మధ్యకాలంలో చిరంజీవి అనగానే ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలోకి ఎగేసుకుని వస్తున్న విషయానికి తెలిసిందే. చిరంజీవి గురించి మీకేం తెలుసురా, అది ఇది అని భారీ స్థాయిలో పదాలు వాడుతూ క్లాసులు ఇస్తున్నారు. ఆయన చెప్పే విషయానికి కరెక్టే అయినా ఆయన విధానం మాత్రం అంతా చిరంజీవే అన్నట్లుగా మారిపోయింది. ఎవరిని కదిలించినా చిరంజీవి ప్రస్తావన లేకుండా ఆయన ప్రశ్న కూడా వేయలేకపోతున్నారు. ఒక రకంగా ఆయన చిరంజీవి ఫోబియా ఉందనేలా నెటిజన్లు కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. సరే, విషయంలోకి వస్తే విష్ణు విన్యాసం ప్రమోషన్స్లో భాగంగా సదరు జర్నలిస్ట్, మీరు కూడా చిరంజీవి అభిమానేనా అని ప్రశ్నించారు. అందుకు శ్రీ విష్ణు, చిరంజీవిగారంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి అని సమాధానమిచ్చారు. చిన్నప్పటి నుంచి వెంకటేష్ అంటే ఇష్టం. అంతటితో ఆగితే బాగుండేది. అంటే 2 రకాలు సార్. కొంతమంది చెప్పరు. రవితేజ, నాని వంటి వారు బాహాటంగా చెప్తారు. సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్ నేషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎటువంటి హెజిటేషన్ లేకుండా చిరంజీవి పేరు చెప్పాడు. చిరంజీవిని ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని జర్నలిస్ట్ అంటుండగానే, నాకు చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారంటే చాలా ఇష్టమండి. అంటే అందరూ ఇష్టమే కాని చిన్నప్పటి నుంచి ఎందుకో ఎక్కువగా వెంకటేష్ గారంటే చాలా ఇష్టం అని అనగానే జర్నలిస్ట్ ఫేస్ వాడిపోయింది. వాస్తవానికి శ్రీ విష్ణు మొదటి నుంచి వెంకటేష్కు వీరాభిమాని. ఆ విషయానికి ఇప్పటికే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. పబ్లిక్గానే ఆయన చెప్పారు. మరి ఈ జర్నలిస్ట్ వరకు ఆ విషయానికి వెళ్లలేదో, లేదంటే ఫోబియా ప్రకారం అలా అడిగేశాడో అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.